టీవీ న్యూస్. పొదలకూరు రంజాన్ ఆధ్యాత్మిక సౌభ్రాతృత్వానికి నిదర్శనం. ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన విశ్వరూపాచారి. పొదలకూరు సమీపంలో మనుబోలు మార్గంలోని మసీదు ప్రాంగణం శుక్రవారం సాయంత్రం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడింది. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని టీడీపీ యువ నాయకుడు న్యాయవాది విశ్వరూపాచారి ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల కోసం ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు కఠిన ఉపవాసాలు ఆచరిస్తూ భక్తి నియమ నిష్ఠలతో రోజును గడుపుతారు. ముఖ్యంగా రంజాన్ 9వ రోజు శుక్రవారం కావడంతో ఈ ఇఫ్తార్ విందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఉపవాస విరమణ సమయానికి ముందు మసీదు పరిసరాల్లో ఆధ్యాత్మిక నిశ్శబ్దం నెలకొనగా అజాన్ మోగిన వెంటనే ఉపవాస దీక్ష ముగించి ముస్లిం సోదరులు పండ్లు, ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్, పాయసం వంటి వంటకాలతో ఇఫ్తార్ స్వీకరించారు. ఈ సందర్భంగా విశ్వరూపాచారి మాట్లాడుతూ రంజాన్ మాసం కేవలం ఉపవాసాలకే పరిమితం కాదు. ఇది సహనం, దానం, పరస్పర గౌరవం, సౌదార భావం వంటి విలువలను బోధించే పవిత్ర కాలం. రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరికీ అల్లా దయా కృపలు కలగాలి, సమాజంలో ఐక్యత పెంపొందాలి. కూటమి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానన్నారు. ముస్లిం సోదరులందరికీ ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ అనంతరం ముస్లిం పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సామాజిక సౌభ్రాతృత్వానికి నిదర్శనంగా నిలిచిన ఈ కార్యక్రమంలో మధు, సుబ్బు, ప్రశాంత్ రెడ్డి, వంశీ, మస్తాన్ నాయుడు తదితరులు పాల్గొని తమ సహకారం అందించారు. పొదలకూరులో జరిగిన ఈ ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి పరస్పర గౌరవం, ఐక్యతకు నూతన సందేశం ఇచ్చింది. మనబోలులో ఉన్నటువంటి పెద్ద మసీదులో ఈరోజు ముస్లిం సోదరులందరికీ చిన్న ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన రంజాన్ మాసం 30 రోజులు ఎంతో నిష్టగా, ఎంతో పవిత్రమైనటువంటి ముస్లిం సోదరులందరూ ఉదయం నుంచి సాయంత్రం 6-10 వరకు ఉపవాసం ఉండి వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో ఈరోజు అల్లాని ప్రార్థిస్తారు. కాబట్టి ఈరోజు రంజాన్ మాసం 9వ రోజు సందర్భంగా ఈరోజు పెద్ద మసీదులో చిన్న ఇఫ్తార్ విందు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరీమణులందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు. అలాగే సర్వేపల్లి నియోజకవర్గం ప్రతి ఒక్క ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రంజాన్ మాస శుభాకాంక్షలు ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు తెలియజేస్తూ కోరుకుంటున్నాను.